పూజ చేసేటప్పుడు మీరు వినే ఉంటారు అంగన్యాస కరన్యాస అని. భక్తి రసామృత సింధులో కూడా రూపగోస్వామి న్యాసాది అంటారు, వాటితో చేయమని. సో కరన్యాస అంటే చేతులతో చేసేదని. అంగుష్టాభ్యాం నమః, తర్జనీభ్యాం నమః, మధ్యమాభ్యాం నమః, అనామికాభ్యాం నమః, కనిష్ఠికాభ్యాం నమః. ఒక అర్థం ఏమిటంటే ఇది పరమాత్మ, ఇది ఆత్మ, ఇది త్రిగుణాలతో చేసిన మన శరీరం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అందుకని శ్రీమద్ భాగవతం కూడా చెప్తుంది, యా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం. ఇప్పుడు ఆత్మ మోహంలో, ఈ త్రిగుణాలు ఈ శరీరంలో, ఈ మోహంలో ఉంది. మన గోల్ ఏంటంటే ఈ ఆత్మని మళ్ళీ పరమాత్మ దగ్గరికి చేర్చాలి. అందుకనే భగవానుడు ప్రతి యుగం దగ్గర వచ్చి మన భగవద్గీత జ్ఞానాన్ని మనకిస్తున్నారు. మన మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఈ ఆత్మని మళ్ళీ పరమాత్మ దగ్గర చేరాలి, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. సో అందుకని అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అదే వేదాల యొక్క అసలైన గోల్. అండ్ మనకి స్థూల శరీరం ఉంటుంది అండ్ సూక్ష్మ శరీరం ఉంటుంది. స్థూల శరీరం మనకు కనపడే గ్రాస్ బాడీ, అండ్ సూక్ష్మ శరీరం మనస్సు, బుద్ధి, అహంకారం. ఇది మనస్సు, బుద్ధి, అహంకారం. మనం ఏ పని చేసినా మనస్సునే చేస్తాం. అండ్ కృష్ణుడు భగవద్గీతలో అంటారు, మై అర్పిత మనోబుద్ధి, నీ మనసుని బుద్ధిని నాకు అర్పించమని. చక్కగా మన జపం కూడా అందుకని ఈ 3 ఏళ్లతో మన ఈ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని కృష్ణుడి సేవలో వినియోగించి అలా చేస్తే లైఫ్ అల్టిమేట్ సక్సెస్ మనం పొందుతాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ.